దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని స్తుతించడానికి దేవుడు కృపనిచ్చారు. చదవబడిన లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో సహోదరులు మనకి చదివినిపించారు. ఇందులో మొదటిగా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అన్నారు. మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఈ స్తుతించుట అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతించబడాలి? ఎందుకు మానవులుగా మనం స్తుతించాలి? దేవుని స్తుతించడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ఇక్కడ పేతురు గారు సవివరంగా ఆ విషయాలను గురించి తెలియపరుస్తూ దిగువ వచనాల్లో అంటున్నారు కదా, నిరీక్షణ వలన అన్నారు. అంటే ఇట్స్ ఎ హోప్. క్రైస్తవుడు కలిగి ఉన్న నిరీక్షణ ఏమిటి? ఆ నిరీక్షణలో జరిగిన కార్యం, నిరీక్షణకు ఆధారం ఏమిటి, నిరీక్షణకు గల సంబంధమైన విషయాలను గురించి ఈ కొద్ది వచనాల్లో మనం చూసినట్లయితే ఈ నిరీక్షణను ఏమయ్యా అన్నారన్నట్లయితే జీవముతో కూడిన నిరీక్షణ అన్నారు. ఈరోజు దేవుని స్తుతించడానికి మానవులకు రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ప్రతి వారు కూడా నేను దేవుని స్తుతించాలి అని అంటే ఈ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తాను అని వారి నిర్వచనాలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ లేఖనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడటానికి గల కారణము జీవముతో కూడిన నిరీక్షణ అని పరిశుద్ధాత్మ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవముతో కూడినటువంటి నిరీక్షణ గురించి వివరిస్తూ ఈ 3వ వచనం దిగువ భాగంలో అంటున్నారు కదా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారమని స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపచేసెను అనే మాట మనం చూస్తున్నాం. అయితే క్రైస్తవుల నిరీక్షణ అర్థం చేసుకోవటమే జాగ్రత్తగా గమనించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు అయిన తండ్రిన దేవుడు స్తుతింపబడటానికి జీవంతో కూడిన నిరీక్షణ కారణమైతే ఆ జీవంతో కూడిన నిరీక్షణ యొక్క వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే క్రైస్తవుడు దేనిని అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 ప్రశ్నలు మనం చూడాలి. అదేమిటయ్యా అన్నట్లయితే క్రైస్తవ నిరీక్షణ అనేది ఎలాగో ప్రారంభించబడింది, ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ ప్రారంభం, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిరీక్షణ గురించి ఇక్కడ చాలా వివరంగా మాట్లాడుతూ అన్నారు కదా. ఇది ఇక్కడ మాట్లాడుతూ ఆయన చూడండి, ఆ నిర్మలమైనది వాడబారమైనది శ్వాసము కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున నిరీక్షణ మానవులకు దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే ద ఫస్ట్ థింగ్ అతని కృప అన్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎందుకు స్తుతించబడాలి అని అన్నట్లయితే నిరీక్షణ లేని మానవులకు నిరీక్షణ ఇవ్వటానికి కృప కారణమైనది. తండ్రి జాలిపడ్డాడు కనుక నిరీక్షణ హోప్ అనేది ఇవ్వబడింది. ఉదాహరణకి ప్రభుత్వం వారు ప్రజలకు ఉద్యోగం ఇవ్వాలి అని అన్నట్లయితే ఇదిగో వాళ్ళు ఒక ప్రకటన చేశారు, అబ్బాయి రాబోయే కాలంలో ఈ ఉద్యోగ ప్రకటన చేస్తున్నాం, ఎదురు చూడటానికి ఒక అవకాశం. ఆ ప్రకటనే లేకపోతే మనిషికి నిరీక్షణ లేదు. అలాంటి నిరీక్షణ కలిగించటానికి తన విశేషమైనటువంటి కనికరము చొప్పున అన్నారు. అయా పాపంలో పడిపోయినటువంటి మరలా మీరు లేవనెత్తబడ్డానికి ఒక నిరీక్షణ ఉంది, ఇదిగో నరకం నుంచి తప్పించబడటానికి ఒక అవకాశం ఉంది. మీ క్రియలు సరిపోయినప్పుడు, మీ తెలివితేటలు సరిపోనప్పుడు, మీకున్న జీవితం సరిపోనప్పుడు, మీ పరిశుద్ధత సరిపోనప్పుడు వాటిని ఇదిగో నేను క్రీస్తు ప్రభు ద్వారా సరిచేయటానికి అవకాశం ఇస్తున్నాను. ఇదే హోప్. ఈ హోప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే తన కనికరము చొప్పున అనే మాట ఉపయోగించారు. కనుక క్రైస్తవ నిరీక్షణకు గల కారణం ఏమిటయ్యా అంటే ఆయన యొక్క కనికరము దయ అనేటువంటిది ఉండటాన్ని బట్టి మానవులకు నిరీక్షణ ఏర్పడింది. ఒకవేళ ఆయన దయ చూపించకపోతే ఈరోజు నశించిపోయే వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు, సువార్తకు దూరంగా ఉన్నారు. ఈనాడైనా యేసు ప్రభుని అంగీకరిస్తే వారు రక్షణ పొందుతారు, వారి నిత్య జీవానికి వెళతారు, వారు నరకం నుంచి తప్పించబడతారు అనే నిరీక్షణ ఉంది. సమస్త మానవాళికి నిరీక్షణ ఉంది. అది వారు ఉపయోగించుకోవటాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ నిరీక్షణ ఎక్కడ ప్రారంభమైంది? దేవుని యొక్క దయలో ప్రారంభమైంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ అనేటువంటిది ఎలాగూ క్రియ చేయబడింది, ఎలాగూ నిర్వర్తించబడింది. ప్రారంభమైతే ఆయన దయను అనుకున్నాం. రెండవది ఎలాగయ్యా అన్నట్లయితే
పునర్జన్మ అన్నారు. జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, 2-3 వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించబడింది అన్నారు. అంటే యేసు ప్రభు వారు తిరిగి లేవటం అనేది తండ్రి అయిన దేవుడు మానవాళి కొరకు చేసిన గొప్ప కార్యం. ఆయన కనికరము ప్రారంభమైతే ఆ కనికరానికి ఆయన ఒక అద్భుతాన్ని చేశారు. ఉదాహరణకి ఇందాక అనుకున్నాం, ప్రభుత్వం వారు ప్రకటన చేశారు, ఆశ కలిగింది. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుంది? అది క్రియారూపం దాల్చాలి, దాన్ని సక్రియ అన్నారు. ఆ సక్రియ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, అది ఎప్పుడైతే మన చేతికి అందుతుందో, మనం ఎప్పుడైతే దాని ఫలాన్ని పొందుకుంటామో అప్పుడే ఆ దయ, ఆ కరుణకు అర్థం ఉంటుంది. దేవుని దయకు, దేవుడు చూపించిన కరుణకు అర్థం ఎక్కడున్నాయా అంటే కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటం. అంటే దేవుని యొక్క కరుణకు కుమారుని పునరుద్ధానము యాడ్ చేయబడింది. ఈ రెండు కలిగితేనే జీవముతో కూడిన నిరీక్షణ. ఈ జీవముతో కూడినటువంటి నిరీక్షణ ద్వారా మనం చూసినట్లయితే ఈ పునర్జన్మను గురించి, ఈ పునరుద్ధానాన్ని గురించి లేఖనాల్లో అనేక సార్లు చెప్పబడింది. క్రైస్తవ నిరీక్షణే పునరుద్ధానము. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు లోకంలో మానవుడు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలి అని అంటే జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు ఏర్పాటు చేశారు కనుక. ఈ మార్గం లోకంలో ఎక్కడ మనం కనుగొనలేదు. పునరుద్ధానాన్ని గురించిన మాటలు ఎక్కడ కనబడవు. యేసు ప్రభు వారు పునరుద్ధానం దేని గురించి చెప్పబడిందంటే నీవు నేను కూడా పునరుద్ధానులు అవ్వాలి, నీవు నేను కూడా నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి. ఈ మరణము ఎంతటితో సమాప్తి కాదు, ఈ మరణము నూతన జీవానికి ప్రారంభము అనే విషయాలు ఇందులో చెప్పబడుతున్నాయి. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ విషయాలను ఎంత వివరంగా రాశారు అన్నట్లయితే కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 13 నుంచి ఇలాగ రాయబడి ఉంది. మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపను, ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యము పలుకుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరికను పాపములోనే ఉన్నారు అన్నారు. చూడండి ఎంత చక్కని మాట. విశ్వాసము ఎప్పుడు వ్యర్థమైపోతుందట? సాధారణంగా ఈరోజు లోకంలో విశ్వాసాన్ని గురించి మాట్లాడితే కొండలను పెకలించగలిగిన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు స్వస్థతల గురించి మాట్లాడుతున్నాం, అద్భుతాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ కొరింథీ పత్రికలో క్రీస్తు మృతులలో నుండి లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మన విశ్వాసానికి ఆధారము యేసు ప్రభు వారు తిరిగి లేవటమే. ఇదే నిరీక్షణ. ఈరోజు క్రైస్తవుడిగా నీ నిరీక్షణ ఏమిటయ్యా? నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడటం తప్పలేదు. మనం అందరం కూడా ఆశ కలిగిన వారు, ప్రభు కొరకు కనిపెట్టుకున్న వాళ్ళం. కానీ నీ ఉన్నతమైన ఆ నిరీక్షణ ఏమిటయ్యా అంటే, విశ్వాసం ఏమిటయ్యా అంటే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచారు అనే విశ్వాసం కనుక లేకపోతే నీ విశ్వాసమే వ్యర్థం. ఈరోజు లోకంలో చాలామంది నీ విశ్వాసం ఉందా, నీకు విశ్వాసం లేకపోతే కార్యాలు జరగలేదు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు కదా. నువ్వు నమ్ముతున్నావా లేదా? ఏం నమ్మాలి? ప్రాథమికంగా మన విశ్వాసం ఏమిటి? ప్రాథమికమైన మన నమ్మకం ఏమిటి? క్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచారనే ప్రాథమికమైన విశ్వాసం మీద మనము కట్టబడుతున్నాం. చూడండి, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇలాగ రాస్తున్నారు. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు సహపౌరులను, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకము చేసి ఆయనను మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇది మన నిరీక్షణ. మునుపు ఎవరు? మనం దూరస్తులము,
నిరీక్షణ లేని వారము జాగ్రత్తగా గమనించండి. నిరీక్షణ లేని వారము చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిరీక్షణ లేని వారము అని మాట చెప్తూనే నిరీక్షణ లేని మనలను యేసుక్రీస్తు రక్తము ద్వారా నిరీక్షణ కలిగిన ప్రజల్లోకి మనం వచ్చాం. ఇప్పుడు నిరీక్షింపబడుతున్నాం. తన విశేషమైన కనికరము చొప్పున నిరీక్షణ కలిగిన ప్రజల్లోనికి రావటానికి క్రీస్తు ప్రభు రక్తము కారణమైంది. మీకు దేవుడు లేరు, వాగ్దానము లేదు, ఇలాంటి సమయంలో మునుపు దూరస్తులను, ఇదిగో దేవునికి వ్యతిరేకులుగా ఉన్న మీరు నిరీక్షణలోనికి రావటానికి గల కారణం ఏమిటంటే పునరుద్ధాన శక్తి అనేటువంటిది. అయితే ఈ పునరుద్ధానము, ఈ నిరీక్షణ అనేది 2 కారణాల్లో వివరించారు పేతురు గారు. 1 కనికరము, 2 పునరుద్ధానము. 1 దేవుడు చూపిన కనికరం అయితే యేసు ప్రభు పునరుద్ధానం అనే అద్భుతము ద్వారా ఈ నిరీక్షణకు మనము బాధ్యులయ్యాం. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పునరుద్ధాన ఫలితం ఏమిటి, ఈ నిరీక్షణ ఫలితం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొత్త జన్మ అనే పదం మనం మరలా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలోకి మనం వచ్చినట్లయితే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు దిగువ, ఈ వచనంలో దిగువ విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అన్నారు. ఈ కనికరము అద్భుతం ఏం చేసింది? ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మొదటిది దేవుని కనికరము, ప్రభువారి పునరుద్ధానం. ఈ 2 నిరీక్షణ అయితే ఈ నిరీక్షణ ఏం చేసిందయ్యా అన్నట్లయితే మనలను మరలా జన్మింపచేసింది. ఇప్పుడు మరలా నూతన జన్మలోకి వచ్చాం. పాపవి గతించిపోయినాయి. బాప్తీసం పొందాం, రక్షణ పొందాం. ఏదయ్యా నీ ఆధారం ఏది, ఏదయ్యా నీ బేస్ ఏది, నువ్వు దేనిని బట్టి పునర్జన్మలోకి వచ్చావు అంటే నా దేవుడు కరుణ చూపించారు, కృప చూపించారు. ఆ పునరుద్ధాన కార్యము ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళారు. ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను అన్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా క్రీస్తు యేసులో ఆ మరణంలో మీరు పాలుపంపులు పొందుతారని మీరు ఎరగరా అన్నారు. ఈ నిరీక్షణ ఏం చేసిందయ్యా అన్నట్లయితే యేసు ప్రభులో నేను ఆ వాక్యాన్ని ధ్యానించాను. యేసు ప్రభు వాక్యం ద్వారా నేను సంభాషించబడ్డాను, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నేను ఒప్పించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించాడు కనుక ఒక నిర్ణయానికి వచ్చి అయ్యా ఇదిగో నాయనా ఆ నిరీక్షణ నాకు నమ్మకాన్ని కలగజేసింది కనుక ఆ నిరీక్షణ ఏం చేసిందయ్యా అంటే కొత్త జన్మ. ఇక మీదట నేను ఇలా జీవించకూడదు, ఇదిగో నిరీక్షణ కలిగిన జీవితం, భవిష్యత్తు కొరకు నిరీక్షణ, పరలోకం కొరకు నిరీక్షణ, దేవుడు చేసే కార్యాల కొరకు నిరీక్షణ, ఇప్పుడు చేసే సంగతుల గురించే కాదు. ఇందాక మనం చదివాం, చదవబడిన కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో దిగువచనాల్లో అంటారు కదా, ఒకవేళ నేను బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే క్రీస్తును విశ్వసించిన ఎడలా నేను దౌర్భాగ్యుడును అంటున్నాను. కారణం ఏమిటి? మన నిరీక్షణ ఎంతవరకైనా ఇప్పుడైనా నీ ఉపయోగం అంటే జీవముతో కూడిన నిరీక్షణ కలిగజేసింది. అంటే శరీరముతో ఉన్నా లేకపోయినా ఈ నిరీక్షణ నీకు ఉపయోగకరమే. ఈ నిరీక్షణలో మొదటి భాగం ఏమిటయ్యా అంటే మరలా నిన్ను నూతనముగా పుట్టించింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు నికోదేముతో అంటున్నారు, నికోదేమా మరలా జన్మించని ఎడల నీవు రాజ్యములో ప్రవేశించలేవు అని. అంటే ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించటం అంటే నికోదేము అర్థం చేసుకోలేదు. అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, మరలా నిన్ను తల్లి గర్భంలో నేను ఎలా ప్రవేశిస్తాను? ఒక ప్రశ్న. అది కాదయ్యా నూతన జన్మ అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, పాత క్రియలన్నీ గతించుకోవాలి, శరీర క్రియలన్నీ నాశనమైపోవాలి, ఆత్మానుసారులుగా మనం జీవించాలి. శరీర క్రియలు కామము, క్రోధము, ఆ ద్వేషము, అసూయ, కపటం అన్ని కూడా నశించుకోవాలి. ఆత్మఫలాలు కలిగించినటువంటి ఆత్మానుసారులుగా జీవితాన్ని ప్రారంభించాలి. ఇది దేవుని స్వరూపము అన్న. మరో చోట పౌలు గారు అంటారు కదా, మిమ్మల్ని సృజించిన వాని పోలిక చొప్పున మార్చబడుతున్నారు. నా దేవా నీ తండ్రికి తగిన కుమారుడిగా నేను మార్చబడాలి. ఇప్పటి వరకు లోకానుసారంగా బ్రతికాను, నిరీక్షణ లేనివాడిగా ఉన్నాను. ఇదిగో ఆ పునరుద్ధానం అనేది నాలో నిరీక్షణ కలగజేసింది కనుక నూతన జన్మ అనుభవంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఎవడైతే ఈ నూతన జన్మ అనుభవం లేదో వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడని వాక్యం చెప్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ నిరీక్షణ ఏం చెప్తుందయ్యా అంటే అయ్యా మీరు విమోచించబడటానికి క్రీస్తు ప్రభు రక్తము, పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము చెందించబడింది కనుక మీరు నూతనమైన జీవంలోకి వచ్చారు. మునిపి జీవంలో మీరు లేరు.
మునుపున్న స్థితి భౌతిక సంబంధమైన స్థితి. మునుపున్న స్థితి మీరు కేవలము శరీరరీతిగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మార్పు, నిరీక్షణ. జాగ్రత్తగా గమనించాలి. దేవుని ఎందుకు స్తుతించాలి? ఇది ప్రశ్న. మీరు అడుగుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినటువంటి తండ్రి స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతించబడాలి? నిరీక్షణ కలగజేశారు. నిరీక్షణకు ఆధారం ఏమిటి? ప్రభు అయిన క్రీస్తు పునరుద్ధానం అనేది జరిగింది కనుక ఆ పునరుద్ధానము ద్వారా నూతన జన్మ అనుభవంలోకి వచ్చాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూస్తే ఆయన మనకు కలగజేసిన నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నోట మన స్టాంప్ వేశాం. మనం ఎవరు ఇప్పుడు? నిరీక్షణ కలిగిన వారు. మనం ఎవరు ఇప్పుడు? పునరుద్ధానాన్ని నమ్మేవాడు. మనం ఎవరు ఇప్పుడు? దేవుని కనికరాన్ని విశ్వసించేవాడు. మనం ఎవరు ఇప్పుడు? తండ్రి అయినటువంటి దేవుని స్తుతించేటటువంటి వారు. ప్రియులారా, తండ్రి అయిన దేవుని స్తుతించటానికి గల కారణాన్ని ఎంత చక్కగా ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు చూడండి. సత్యవాక్యము చేత ఈరోజు సువార్త మనతో మాట్లాడింది. వాక్యం మనతో మాట్లాడింది. ఏం మాట్లాడింది అయ్యా వాక్యం నీతో? ఈరోజు చాలా మంది అంటారు, నీకేమయ్యా వాగ్దానం ఏముంది? నీ వాగ్దానం ఏముంది? ఇల్లు కట్టావా? పొలం కొన్నావా? ఏమి నీ వాగ్దానం? అది కాదయ్యా నీ వాగ్దానం. జీవముతో కూడిన నిరీక్షణ ఇస్తానని నీకు వాగ్దానం చేశాను. మాట తప్పని దేవుడు, పక్షపాతము లేని దేవుడు, మానవాళ్ళందరికీ జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చారు. నీకు 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 నాకు అందరికీ కూడా జీవముతో కూడిన నిరీక్షణ సత్యవాక్యం. ఈరోజు సువార్త నీ దగ్గరికి వచ్చిందా? వాక్యము నీ దగ్గరికి వచ్చిందా? ఆ వాక్యము నీతో మాట్లాడే మాట ఏమిటయ్యా అంటే సత్యవాక్యము చేత ఇదిగో నిన్ను మరలా కని ఉన్నాను అన్నారు. ఈరోజు మన నూతన జన్మ అనుభవంలోనికి రావటానికి పునరుద్ధాన శక్తి ఇదే మనల్ని ఈరోజు దేవుని వాక్యము చేత మనల్ని ఆ బలవంతు పెడుతుంది దేవుని యొద్దకు రావటానికి. అయా నూతన జన్మలో ఉండు, అయా నిరీక్షణ కలిగి ఉండు అనేటువంటిది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నారు కదా, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. ఇప్పుడు క్రీస్తు ప్రభులోకి వచ్చాం. మన ఆలోచన మారింది, మన ఉద్దేశం మారింది, మన లక్ష్యం మారింది. ఇప్పటి వరకు ఇదిగో నేను మరణించే లోపల నేను ఏం చేయాలి, ఏ ఆస్తిని సంపాదించాలి, ఇంతవరకు ఆలోచించాను. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయింది. అయ్యా నేను మరణించిన తర్వాత కూడా ఏర్పాట్లు నేను చేసుకోవాలి కదా. సాధారణంగా మనిషి అన్నాక ఒక కొంతకాలానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈరోజు మనిషి ఇన్సూరెన్స్లు ఎందుకు కడుతున్నాడంటే నాకు ఒకవేళ అనారోగ్యం వస్తే, వృద్ధాప్యం వస్తే నేను కష్టపడలేనప్పుడు నాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి ఆలోచనలు, భౌతికమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నేను రిటైర్మెంట్ అయ్యే లోపల, ఇదిగో నా బిజినెస్ కంప్లీట్ అయ్యే లోపల, నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల, నా ఆదాయం వచ్చే లోపల నేను ఏదో ఒక పని చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ క్రైస్తవ నిరీక్షణ ఏమిటయ్యా అంటే నా జీవితం అంతటితో ఆగిపోలేదయ్యా, నేను మరణించిన తర్వాత కూడా నేను నిత్యరాజ్యంలో ఉండే నిరీక్షణ కలిగి ఉన్నాను. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు ఎవరైతే శారీరక రుగ్మతతోనో, బలహీనతతోనో, వృద్ధాప్యముతోనో ఇంతే నా జీవితం అనేటువంటి మానవ జీవితాల్లో మరణానికి సమీపించేటప్పుడు దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏమిటయ్యా అంటే నేను ఇక్కడి నుంచి గొప్ప ప్రారంభం, క్రీస్తులో ఉన్న ప్రారంభాన్ని నేను చూడబోతున్నాను. అది నాకు ఇచ్చిన వాగ్దానం, అది నా నిరీక్షణ. అది ఎలా నమ్ముతున్నాను? నా క్రీస్తు ప్రభు ఎలా పునరుద్ధానుడయ్యారో నేను కూడా పునరుద్ధానుడవుతాను అనేటువంటి నిరీక్షణ. దీన్నే జీవముతో కూడిన నిరీక్షణ అన్నారు. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాల్లో, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియచేయుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుకునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉండురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటిగా మీకు అప్పగించితిని, అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నుండి మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇది సువార్త. నేను ఏ సువార్తను మీకు ప్రకటించానయ్యా అంటే లేఖన ప్రకారంగా ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఇది సువార్త. ఈరోజు అన్యజనులకి సువార్తను మనం ప్రకటించాలి. మనం నేర్చుకున్న సువార్త ఇదే. ఎందుకంటే అందులోనే కనికరము కనబడుతుంది, అందులోనే పునరుద్ధానము కనబడుతుంది, అందులోనే నూతన జన్మ కనబడుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఇందు మూలముగా స్తుతింపబడునుగాక.
ఈ కార్యాన్ని బట్టి మనం స్తుతించాలి. ఒకవేళ జీవితంలో భౌతికంగా ఏ మార్పులు జరిగినాయా జరగకపోయినా కూడా మనం ఇంకా ఎందుకు స్తుతించాలి అని అంటే ఈ నిరీక్షణ మనకి కలగజేశారు కనుక. ఇక తరువాతగా మనం చూసినట్లయితే ఈ పునరుద్ధానాన్ని గురించి మనకి ఇవ్వబడినటువంటి ఎవిడెన్సెస్ లేకపోతే నమ్మకం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుచున్న సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆశ్వాసము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. ఈరోజు దేవుని వాగ్దానం మనకు ఇచ్చేది ఏమిటయ్యా అన్నట్లయితే ఆశ్వాసము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. దేవుని బిడ్డ ఆలోచన చేస్తున్నావా? ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆశ్వాసాన్ని ఆయన నీ కొరకు నమ్మిక కలిగిస్తున్నారు. అయ్యా ఇదిగో ఏ రీతిగా కడవల కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఏదైతే విశ్వసించారో అది సేఫ్ జోన్లో ఉంది, అది భద్రంగా ఉంది, అది మీరు పొందుకోవాలి, అది ఆనందించాలి, అది మీరు అనుభవించాలి ఆనందాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూస్తే 10వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని ఎడల మృతులలో నుండి ఆయన ఎలాగూ లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అన్న. చూడండి ఎంత మాట. నువ్వు నోటితో ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే, ఆయన లేపబడ్డాడని అంగీకరిస్తే నువ్వేం చేయబడుతున్నావట? నువ్వు రక్షింపబడుతున్నావు. ఇట్స్ ఎ కండిషన్. నువ్వు అంగీకరిస్తున్నావా? మన యోహాను సువార్త 3:16లో కూడా చూస్తాం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? నీ విశ్వాసానికి బెనిఫిట్, నీ విశ్వాసానికి ప్రతిఫలం, నీ నమ్మికకు ఆధారం ఏమిటయ్యా అంటే ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ఆశ. అందుకని చెప్తున్నారు నిరీక్షణ మీద ఆధారపడి జీవించాలి అన్నారు. అయితే ఈ నిరీక్షణ మీద ఆధారపడి జీవించేటప్పుడు పేతురు గారి విషయాల గురించి చెప్తూ దేవుని శక్తి చేత కాపాడబడుట మీ కొరకు అన్నారు. ఇప్పుడు దేవుని శక్తి ఎక్కడ ఉంది? పునరుద్ధానంలో చూస్తున్నాం, సువార్తలో చూస్తున్నాం, మనం అందుకున్నటువంటి వాక్యంలో చూస్తున్నాం. ఈ సువార్త ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే ఇక్కడ కూడా 2 విషయాలు మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా గమనించాలి మాట. యేసు ప్రభు వారు మనకిస్తున్నటువంటి పునరుద్ధానము గురించి ఆలోచించేటప్పుడు ఒకవేళ ఆ నిరీక్షణ మనం కోల్పోతామా? ఆ నిరీక్షణలో పడిపోతామా? ఇది నిజమా, లేకపోతే ఇది జరుగుతుందా, ఇది జరగదా? ఇలాంటి చాలా రకాలైన ఆలోచనలు మనం ఉంటూ ఉంటాం. ఆయన పునరుద్ధానము కలగ చేసిన దేవుడే, ఆ పునరుద్ధానం గురించి లోకానికి బాహాటంగా చెప్పిన దేవుడే. అందుకొరకు ఆ మాటను రూఢిపరచడానికి అనేకమైన ఉదాంతాలు, వాగ్దానాలు దేవుడు చేశారు. ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే ప్రభు వారి జీవాన్ని గురించి అంటారు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు అన్నారు. చూడండి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు రక్షింపబడిన వారు దేవుని చేతిలో భద్రము చేయబడుతున్నారు. అవి ఎన్నటికీ నశింపు. అపవాది ఏం చేస్తాడంటే మనిషిని నశింపు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అపవాది నాశనకరుడు. అపవాది నాశనం కొరకు భద్రత చేయబడ్డాడు. అపవాది కోసమే నరకం ఏర్పడింది కదా. దేవుని బిడ్డల కోసం నరకం ఏర్పడలేదు. మనందరి కోసం ఏర్పడింది ఏమిటి? పరలోకం. పరలోకాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు, నరకాన్ని అపవాది కోసం ఏర్పాటు చేశాడు. ఈ అపవాది తను నశిస్తూ మనల్ని కూడా నశింపు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని వాగ్దానం ఏమిటయ్యా అంటే వాటిని నా చేతిలో నుంచి ఎవరు కూడా అపహరించలేరు. ఇందాక పేతురు గారు అన్నారు కదా, మీ జీవము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. సేఫ్ గాడ్, సేఫ్ లాకర్. మనం ఎక్కడున్నామంటే ఆయన చెప్తున్నారు మీ జీవము పరలోకంలో భద్రపరచబడింది. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నా చేతిలో నుంచి వాటిని ఎవరును కూడా అపహరించలేరు. నువ్వు రక్షింపబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఒకవేళ అనొచ్చయ్యా నేను విశ్వాసంతో ఉన్నాను, అపవాది నన్ను మోసం చేస్తాడేమో, నేను పడిపోతానేమో. దేవుని చేతిలో ఉన్నంతసేపు నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది గొప్ప నిరీక్షణ. ఈరోజు విశ్వాసంతో మనం తెలుసుకునేటువంటి కార్యం. ఇక రెండవదిగా మనం చూస్తే
దేవుని శక్తిని గురించి మాట్లాడారు పేతురు గారు. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ దేవుని శక్తి చేత కాపాడబడుటకు అన్నారు కదా. ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ ఏమిటి? దేవుని శక్తి. వాగ్దానం స్థిరపరచబడింది. వాగ్దానాన్ని భద్రపరచడానికి గ్యారంటీ ఏమిటండి? వాగ్దానం అయితే బలంగా ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు, ఇంకా గ్యారంటీ ఏమిటి? ఆయన యొక్క శక్తి. ఆయన యొక్క శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. అన్నిసార్లు మనమే పరిశుద్ధులుగా, అన్నిసార్లు మనమే మన తెలివితేటలతో, అన్నిసార్లు మన ప్రార్థన మన భక్తితో అనుకుంటున్నామేమో, కానీ బై హిస్ పవర్, ఆయన శక్తి చేత కాపాడబడుతున్నాం. ఆయన అనేక మార్లు మనకు తెలియని ప్రమాదాల నుంచి కాపాడతారు, మనకు తెలియని శోధల నుంచి కాపాడతారు. అనేక సార్లు అపవాది మనల్ని ఏదో ఒక రకంగా ఉరిపెట్టడానికి ప్రయత్నిస్తారు. మనకు తెలియనటువంటి కాపుదల దేవుడు అనుగ్రహిస్తున్నారు. అందుకని అంటున్నారు ఆయన శక్తి చేత మనలను కాపాడుతున్నారు అన్నారు. చూడండి, పేతురు గారు, తిమోతి గారు ఆ విషయాన్ని గురించి అంటారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఆయన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆ దినం వరకు ఏం చేస్తాడంటే ఆయన రూఢిగా కాపాడగలడని నేను నమ్ముతున్నాను. ఈరోజు మన నమ్మకం ఏమిటంటే ఆ నిత్యత్వానికి నడిపించేంత వరకు కూడా మనల్ని ఖచ్చితముగా కాపాడుతారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత చివరిది పేతురు గారు చెప్తున్న మరొక మాట, పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ శ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, ఆ శ్వాసం ఎలాంటిదయ్యా అన్నట్లయితే జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని శ్వాసము అన్నారు. ఈ పొందబోయేటటువంటిది ఎలాంటిదట? ఆయన మనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణలో మనం పొందుకోబోయే ఫలితం అట ఇదిగో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని అనే మాటను మనం చూస్తున్నాం. ఈరోజు ఈ భూమి మీద కృత్యాలన్నింటినీ కూడా పేతురు గారు మరో చోట అంటారు, పంచభూతములు మికితమైన వేండ్రముతో లయమైపోతాయి. మనం చూసే భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు ఇదంతా కూడా మికితమైన వేండ్రముతో లయమైపోతాయని వాక్యం చెప్తుంది. వీళ్ళని జాగ్రత్తగా గమనించండి. బహుశా ఈరోజు మనం చూసాం, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో మనం చూస్తున్నాం. ఉగ్రత దినమునందు ఆస్తి అక్కరకు రాదు అని చూస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కట్టడాలు కళ్ళ ముందే కనుమరుగైపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఊహించని పరిణామాలు. కేరళలో వైనాడు ప్రాంతంలో గ్రామాలకే కొట్టుకుపోయినాయి, నామరూపాలు లేకుండా. ఇవన్నీ కూడా స్థిరమైనవి కాదు అని ప్రకృతి అనేక సార్లు మనం చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ దేవుడు మన కొరకిచ్చిన నిరీక్షణ ఎలాంటిదయ్యా అన్నట్లయితే అది వాడబారినది అన్నారు. అంటే అది చెడిపోయినటువంటిది, అది అపవిత్రం కాని ప్రదేశము. ఉదాహరణకు మనం ఈ లోకంలో ఉన్నాం, పరిశుద్ధంగా ప్రార్థనా పూర్వకంగా ఉంటున్నాం, రక్షింపబడిన వారిగా పరిశుద్ధులుగా ఉంటున్నాం. అపవాది ఏదో ఒక రూపైన దాడి చేసి ఒకప్పుడు ప్రార్థనాపరుడే చెడిపోయిన వాడు అంటున్నారు, ఒకప్పుడు భక్తిగా ఉన్నవాడే పాపంలో పడిపోయారు అంటున్నారు. కానీ పరలోకంలో సాదృశ్యాలు ఉండవు. నీకు ఒక్కసారి పరలోకంలోకి వెళ్ళాక అపవాది దాడి చేయని ప్రదేశం, అపవిత్రత సమీపించని ప్రదేశం. ఇప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, భయముతోనూ వణుకుతోనూ బ్రతుకుతున్నామట. ఎందుకని? ఇతరులకు ప్రకటించిన తర్వాత నన్ను నేను భ్రష్టుడిని అయిపోతునేమో అని అంటారు పౌలు గారు. ఎందుకనంటే అపవాది తంత్రాలను ఎరిగినవాడు. ఎక్కడ గర్జించు సింహము వలె అన్నారు, కానీ పరలోకంలో నీకు భయం లేదు. పరలోకంలో అపవాది రావటానికి భయం లేదు, శోధింపబడటానికి భయం లేదు. నిరీక్షణ కలిగినది, వాడబారినది. దేవుని యొక్క కృపను బట్టి ఆ ప్రదేశము పవిత్రమైన ప్రదేశము. యోహాను గారు చెప్తున్నారు కదా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయుండును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగంధకములు మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వీళ్ళెవరూ అక్కడ లేరు కనుక అక్కడ శోధన లేదు, ఆ పరలోకంలో వీరికి ప్రవేశం లేదు కనుక ఇవేమీ మన మీద దాడి చేయడానికి వీల్లేదు. ఈ రీతిగా మనం శోధింపబడ్డామని
వీలు లేదు. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటయ్యా అంటే దేవుని కృపను బట్టి వాడబారనిది శాశ్వతమైనటువంటి ఆ జీవాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ భూమి మీద అసంతృప్తితో బ్రతుకుతున్నావా, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, కానీ ఆ నూతన సృష్టిగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య జీవము నిరీక్షణతో కూడినది. అది దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించబడింది. అది పునరుద్ధాన శక్తిని బట్టి మనకు అనుగ్రహించబడింది. కనుక ఈరోజు విశ్వాస జీవితంలో మనం ప్రశ్నించుకున్నప్పుడు, అయా తండ్రైన దేవుని ఎందుకు స్తుతించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రైన దేవుని ఎందుకు స్తుతించాలి అని అంటే, స్తుతించటానికి గల కారణాలను ఇక్కడ పేతురు గారు వివరించారు. ఆ రీతిగా విశ్వాస జీవితంలో స్తుతించే బిడ్డలుగా ఉందాం. దేవుడు మిమ్మల్ని స్తుతించును గాక, మిమ్మల్ని దీవించును గాక.